కన్నడ హీరోలకి వరుసగా ఈ మధ్య కాలంలో ఏదో ఒక రకంగా వివాదాల్లో ఎళ్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్‌లు మెట్లెక్కుతున్నారు. కొంతమంది అరెస్ట్ అయ్యి జైలుకెళ్తున్నారు. రీసెంట్‌గా మనం 'దర్శన్' ఇష్యూ చూసుకున్నాం. ఇంకొంతమందిని పోలీసులు అలా పిలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మరి కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలీదు. మన వాళ్ళు అక్కడికెళ్ళినా గూడా రేవ్ పార్టీలో ఇరుక్కుంటున్నారు. సో, ఏదేమైనప్పటికీ ఇప్పుడు రీసెంట్ ఇష్యూ ఏంటంటే హీరో రక్షిత్ శెట్టి. ఇతను 'చార్లీ 777' సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో హిట్. మనకు 'సప్త సముద్రాలు దాటి' దాంతో ఆ సిరీస్ అది. 'ఏ సైడ్ బి సైడ్.' తెలుగులో గూడా మ బానే ఉంది. అండ్ బోలెడన్ని సినిమాలు చేశాడు. ఇతను కన్నడలో చాలా పాపులారిటీ ఉన్నటువంటి ఒక మంచి నటుడే. అండ్ అలాగే ఇప్పుడు 'ఏకం' అనే ఒక వెబ్ సిరీస్‌తో నెక్స్ట్ మన ముందుకొస్తున్నాడు. ఇకపోతే అసలు వివరాల్లోకెళ్తే ఈయన 'బ్యాచిలర్ పార్టీ' అనే ఒక సినిమా చేశాడు. అది మొన్న మార్చ్‌లో విడుదలైంది. దాంట్లో ఓ 2 పాటలు నావి, నా పాటల్లాగే ఉన్నాయి అని నవీన్ కుమార్ అనే ఆయన ఎంఆర్‌టి స్టూడియోస్‌తో అతనికో భాగస్వామ్యం ఉంది. సో, ఆయన పాటలంట 'న్యాయ ఎల్లీడు గాలిమాతు' అనే 2 పాటలు వాళ్ళ అనుమతి తీసుకోకుండా అంటే వీళ్ళని సంప్రదించకుండా కాపీరైట్ ఆహ్, ఏం తీసుకోకుండా ఆ 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో అక్రమంగా వాడుకున్నాడు అనేది ఎలిగేషన్ ఇప్పుడు యాక్చువల్‌గా. సో, ఇది జనవరిలోనే కోర్ట్‌లో యాక్చువల్‌గా నమోదయింది ఈ కేసు. అప్పటినుంచే ఫైట్ జేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఆ వాదనలు, చర్చలు సరిగ్గా జరగల. కాకపోతే 'బ్యాచిలర్ పార్టీ' అప్పుడు రిలీజ్ అవ్వల. మార్చ్‌లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈయన చూసి కరెక్ట్‌గా దాన్నంతా కట్ చేసుకొని ట్యూన్ టు ట్యూన్, పిన్ టు పిన్ కట్ చేసేసి, ఈయన దాన్ని మ్యాచ్ చేసి, ఇదిగో చూడండి ఈయన నా పాటలు వాడుకున్నాడని జెప్పారు. అలాగే ఈ రక్షిత్ శెట్టితో పాటు పరమవ ఆ స్టూడియోస్ అది మ్యూజిక్ ఎవరైతే దానికి చేశారో వాళ్ళకి గూడా నోటీసులెళ్ళాయి. సో, ఈ మధ్య కాలంలో ఒకరి అనుమతి లేకుండా వాళ్ళ పాటలు కానీ, కథలు కానీ, డైలాగులు కానీ ఏవైనా వాడుకుంటే వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ వాడుకుంటే ఆహ్, లీగల్‌గా వెళ్తున్నారు. అందుకని జెప్పేసి మరి ఈ వ్యవహారం ఎంతవరకు వస్తదో తెలీదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మొన్న యాక్చువల్‌గా చాలామంది సినిమాలలో ప్రొడక్ట్స్ వాడతారు, లొకేషన్స్ వాడతారు, హాస్పిటల్స్ వాడతారు. హాస్పిటల్ సీన్‌లో ఎవడన్నా చనిపోతున్నారు అంటే మన సినిమాల్లో జస్ట్ సి మన సినిమాలో జస్ట్ ఏదైనా క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. అతను హాస్పిటల్‌లో చచ్చిపోవాలి అనుకున్నప్పుడు మీరు హాస్పిటల్ పేర్లు చూపించొద్దు. వీళ్ళేం జేస్తారంటే పైనుంచి అలా ఏబీసీ హాస్పిటల్స్ అని ఆ లోగోతో సహా లోపలికెళ్తారు. అంటే కెమెరా ఎక్స్‌పీరియన్స్ అట్లుండాలి. విజువలైజేషన్ రావాలి అని. కానీ నువ్వు అంత గొప్పగా చూపించిన ఏబీజీ హాస్పిటల్స్‌లో ఏమవుతుంది? శవం లేస్తుంది. అంటే హాస్పిటల్‌కెళ్తే నువ్వు బతికి రావు అని చెప్తున్నావుగా ఇండైరెక్ట్‌గా. మరలాంటప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే హాస్పిటల్ పేర్లు చూపించొద్దు. హాస్పిటల్ అని ఎసేసుకోండి. లేదా మీ సెట్ ప్రాపర్టీ వాళ్ళనడిగి ఏదన్నా ఒక ఏబీసీ ఏ పేరు లేని హాస్పిటల్ పెట్టుకోండి. మళ్ళీ మీరు క్రియేటివిటీ చూపించి ఏదన్నా ఆహ్, పేర్లు పెట్టినా అప్పుడెప్పుడో ఫెర్టిలిటీ సెంటర్ అని చెప్పి పెడితే సేమ్ అది నిజంగానే ఉంది బంజారా హిల్స్‌లో. ఏది సమంత నటించిన 'యశోద' సినిమాలో. ఆ ఫెర్టిలిటీ సెంటర్‌లో అక్రమాలు జరుగుతాయని సినిమా చూపించిన విధానం. సో, ఇలా ఈవెన్ ఏమన్నా ప్రొడక్ట్స్ చూపించినా కూడా కంపెనీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. లేకపోతే వాళ్ళేంటంటే ఫైల్ జేస్తారు. కాపీరైట్ ఫైల్ జేస్తారు. అదొకటుంటది. సరే ఇప్పుడు 'రక్షిత్ శెట్టి' మాత్రం ఆయన పాటలు వాడుకోవడం అయితే తప్పే. ఎలాగైనా ఇప్పుడు 'కాంతార' సినిమా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాడుకుంటే ఏంటి అని అడుగుతారు గదా! పర్యవసానాలు ఎలా ఉంటాయంటే 'కాంతార' సినిమాకి ఆ పాట వాడుకున్నారు. మన ఆహ్, 'నవరత్న' సాంగా ఏంటది 'నవ ఎక్స్‌ప్రెషన్స్' సాంగ్. 'నవరస' సాంగ్. సో, అది వాడుకుంటే దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 'వరాహ రూపం' సాంగ్. వాళ్ళు కేసేసారు. 100,00,00,000 అడిగారు. పాట హిట్‌ని ఆ మోతాదుని బట్టి. సో, ఆ విధంగా ఉంటవి. అంటే ఫ్యూచర్‌లో ఇన్‌కేస్ కోర్ట్ తీర్పు వాళ్ళకి అనుకూలంగా వస్తే ఏం జేస్తారు? భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఏదో పొరపాటున సినిమా వాడుకున్నందుకు. మన సినిమా బడ్జెట్ కూడా అంత ఉండదు. వాళ్ళు క్లెయిమ్ చేసేది అంత ఉంటది. సో, సినిమాల్లో ఎవరైనా మనది కాంది ఏదైనా సరే, ఎవరైనా తర్వాత సంగతి. మనది కాంది ఏదైనా సరే, మన క్రియేటివిటీలో లేనిది ఏదైనా సరే, వాడుకోవడానికి ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. థాంక్ యూ సో మచ్.